మూవింగ్ ఆన్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ ఈ మూడు కూడా హోరాహోరీ పోరాడుతున్నాయి. నాలుగవసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఊబిళ్ళూరుతోంది. ఆప్కి అడ్డుకట్ట వేసి ఢిల్లీలో ఎలా అయినా సరే పాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఉనికిని చాటుకోవడంతో పాటు ఈసారి ఢిల్లీలో సత్తా చాటాలని కాంగ్రెస్ చూస్తోంది. ఈ ట్రయాంగిల్ ఫైట్లో ఎన్నికల హామీలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఓటర్ల మీద ఉచితాల వల విసురుతున్నాయి మూడు పార్టీలు. ఏ పార్టీ ఏ హామీలు ఇచ్చిందో ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ ఏం హామీలు ఇచ్చిందో ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ హామీలు ఇవి: 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటోంది, 300 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తామంటోంది, అలాగే ఉచిత రేషన్ కిట్లు ఇస్తామంటోంది. అండ్ యువ ఉడాన్ యోజన కింద ఏడాది పాటు నిరుద్యోగ యువతకు ప్రతి నెల 8,500,000 ఆర్థిక సాయం చేస్తూ ఉంటుంది. ఇక ప్యారీ దీదీ యోజన కింద మహిళలకు ప్రతి నెల 2,500,000 ఆర్థిక సాయం అందిస్తూ ఉంటుంది. అలాగే జీవన్ రక్ష యోజన కింద 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా ఇస్తామని అంటోంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ చెప్తూ ఉన్న హామీలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మార్నింగ్ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ ఉచితాలకు సంబంధించిన పోస్టర్లను ఆయన చేతుల మీదుగానే రిలీజ్ చేయించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్కి సంబంధించిన పోస్టర్స్ని అక్కడ చూడొచ్చు మనము. సో ఈ పోస్టర్స్ని ఇచ్చి తర్వాత మార్నింగ్ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. సో తెలంగాణలో మేము ఇచ్చిన హామీల్ని అమలు చేశాము, కర్ణాటకలో చేశాము, హిమాచల్ ప్రదేశ్లో చేశాము. సో ఇక్కడ కూడా మేము ఇచ్చిన ప్రామిసెస్ని నిలబెట్టుకుంటాము, కాబట్టి ఢిల్లీలో కాంగ్రెస్ని గెలిపించండి అంటూ రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. ఓకే, కమింగ్ టు దానికి ఆ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. 1 साल के अंदर 25,50,000 किसान परिवारों को 21,000 करोड़ रुपए हम कर्जा माफ़ी किए। आज़ादी के बाद कोई राज्य सरकार ने इतने बड़ा किसानों को कर्जा माफ़ी नहीं किए। जहाँ पर बड़े बड़े राज्य उत्तर प्रदेश, गुजरात, महाराष्ट्र जैसा बड़ा बड़ा राज्य जहाँ पर भारतीय जनता पार्टी की सरकार है, वहाँ पर भी कर्जा माफ़ी नहीं किए। हम लोग तेलंगाना राज्य में 1 साल के अंदर जो चुनाव के समय पर माफ़ी करने के लिए वादा किया था, हम लोग पहले ही साल 21,000 करोड़ रुपए किसानों को कर्जा माफ़ी किए, हमारे बात निभाए। సో దేశంలోనే అతిపెద్ద రుణమాఫీ చేసింది మేమే, తెలంగాణ ప్రభుత్వము. సో మాట నిలబెట్టుకున్నాము. సో అలాంటి మాట నిలబెట్టుకునే హామీలే ఇప్పుడు ఇస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు. మూవింగ్ ఆన్, బీజేపీ ఎలాంటి హామీలు ఇస్తుందో అది కూడా చూద్దాం. బీజేపీ హామీలు: మోదీ గ్యారంటీనే నమ్ముకుంది బీజేపీ. ఎస్, మోదీ గ్యారంటీ, మోదీ ఏం చెప్తే మోదీనే నమ్ముకుంది బీజేపీ. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు కాంగ్రెస్తో సహా బీజేపీ కూడా ఇస్తానని చెప్తోంది. నిజానికి బీజేపీయే ముందు ప్రకటించింది, కాంగ్రెస్ ఇవాళ చెప్తోంది. ఉచితంగా తాగునీటి సరఫరా ఇస్తామని చెప్పేసి అంటోంది మొత్తం ఢిల్లీ వాసులందరికీ. ఎందుకంటే అక్కడ వాటర్ కనెక్షన్కి ఇదివరకు డబ్బులు వసూలు చేసేవారు. అఫ్కోర్స్ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి దాన్ని తీసేసింది. సో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పథకాన్ని ఈవెన్ బీజేపీ కూడా మేము కూడా ఫ్రీగా వాటర్ సప్లై చేస్తాము అని చెప్పి చెప్తోంది. అలాగే మహిళలకు లాడ్లీ బెహనా యోజన, ఇది బీజేపీ ట్రంప్ కార్డు ఇప్పుడు ప్రతి స్టేట్లో కూడా. సో దాన్ని తీసుకొస్తామని చెప్తోంది. ఈ పథకం మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో బీజేపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టింది. సో ప్రతి నెల మహిళల ఖాతాలకు నగదు బదిలీ చేస్తారు దీని ద్వారా. సో దాన్ని ఇక్కడ కూడా తీసుకొస్తామని చెప్పేసి చెప్తోంది. 2,500,000 రూపాయలు ప్రతి మహిళకి, అర్హురాలైన ప్రతి మహిళకి ఇస్తామని చెప్పేసి బీజేపీ కూడా చెప్తోంది. ఓకే, ఇక ఆమ్ ఆద్మీ పార్టీ హామీలు ఎలా ఉన్నాయో అది కూడా చూద్దాం. ఎస్, కమింగ్ టు ఆమ్ ఆద్మీ పార్టీ, కన్జర్వేటివ్లీ 2 సార్లు అక్కడ అధికారంలో ఉంది ఫుల్ స్ట్రెచ్లో. సో ఆప్ హామీలు ఎలా ఉన్నాయంటే కేజ్రీవాల్ గ్యారంటీ, మోదీ గ్యారంటీ లాగే కేజ్రీవాల్ గ్యారంటీ పేరుతోటి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా హామీలు ఇస్తోంది. మహిళా సమ్మాన్ యోజన పేరుతోటి మహిళలకు 2,100 రూపాయల ఆర్థిక సాయం ప్రకటిస్తానని చెప్పేసి కేజ్రీవాల్ చాలా ముందుగానే చెప్పారు. కేజ్రీవాల్ ఈ 2,100 రూపాయల ప్రకటన రిలీజ్ చేసిన తర్వాతే బీజేపీ 2,500, కాంగ్రెస్ 2,500 మహిళలకి ప్యారీ దీదీ కానీ లాడ్లీ బెహనా అనే పేరుతో ఇస్తామని చెప్తోంది. సో అంతకంటే ముందే కేజ్రీవాల్ 2,100 రూపాయలు ఇస్తామని చెప్పారు. అలాగే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఉచిత వైద్యం చేస్తామని చెప్పేసి చెప్తోంది. ఇక పూజారులు, గ్రంథీలకు నెలకు 18,000 వేతనం ఇస్తామని చెప్పేసి చెప్పారు కేజ్రీవాల్. అలాగే ఆటో డ్రైవర్లకు ఒక 15 లక్షల వరకు
జీవిత బీమా కల్పిస్తామంది. అలాగే ఆటో డ్రైవర్ల కుమార్తెల వివాహానికి ₹1,00,000 చొప్పున సాయం చేస్తామని చెప్పింది. సో ఇలా 3 పార్టీలు పోటాపోటీగా ఉచితాల తాయిలాలు ప్రకటించేశాయి. అయితే ఓటర్ దేవుళ్ళు ఎవరిని కరుణిస్తారో చూడాలి. 70 అసెంబ్లీ సీట్లు ఉన్న ఢిల్లీకి ఒకే విడతలో ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.